జయవాసవి. నా పేరు మునగాల కాంతారావు, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. వాస్తవంగా ఈరోజు ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు అంటే నేను చూసుకొని తెలుసుకొని ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ముగ్గురిట్లో కూడా మరి ఒక విధంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మాజీ కౌన్సిలరు, మరి ప్రజాప్రతినిధి, రాజకీయ పార్టీ గుర్తించిన వ్యక్తి, ప్రజలు కూడా గుర్తించిన వ్యక్తి మరి పెనుగొండ ఉపేంద్ర గారు ఈ అధ్యక్ష పదవికి అర్హుడు అని చెప్పేసి ఆలోచనతోటి నేను మీ దగ్గరకు వచ్చి పత్రికల ముఖంగా ఆర్య వరిష్ఠులు అందరినీ కూడా ఖచ్చితంగా ఉపేంద్ర గారికే మద్దతు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కొంతమంది మాత్రమే సభ్యత్వం కల్పించడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో కొన్ని లక్షల మంది సభ్యత్వం తీసుకున్నటువంటి స్థాపనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఖమ్మం పట్టణంలో 30,000 పైచిలకు ఉన్నటువంటి ఆర్యవైశ్యులలో వీళ్ళు కేవలం ఒక 5,000 మందికే ఇచ్చేసేసి చేతులుపుకునే పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి సందర్భం వైశ్యులందరినీ భాగస్వామ్యం చేయాల్సిన సందర్భాన్ని పక్కాబెట్టి కొందరికే సంఘంలో సభ్యత్వం, కొందరికే పదవులు, కొందరికే వ్యవహారం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈరోజు అదే కనుక పెనుగొండ ఉపేంద్ర గారు కనుక ఖచ్చితంగా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడితే ఖచ్చితంగా అందరికీ కూడా సబ్సిడీ తోటి, అంటే వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే 525 రూపాయల సభ్యత్వం ఉందో దాని మీద సబ్సిడీ తోటి రాష్ట్ర మహాసభతో అడిగి పోరాటం చేసి పేద వైశ్యులకి, మధ్యతరగతి వైశ్యులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఇదే ఖమ్మం నగరంలో కనీసం 20,000 పైన మందిని సభ్యత్వం చేరడానికి వారు సుముఖంగా ఉన్నారని చెప్పేసి నాతోటి చెప్పడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటి, ఖమ్మం నగరంలో ఉన్నట్టు ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఒక విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఈరోజు రాజకీయ పక్షగా ఎదిగిన వ్యక్తి, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తి సంఘానికి అధ్యక్షుడు ఉండటం అనేది ఎంతో అవసరము. అతనితోటి మనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ప్రభుత్వ పరంగా మనకి మద్దతు కూడా వస్తుంది. కాబట్టి మరి వారు ఆర్యవైశ్య కార్పొరేషన్కి కూడా పూర్తి స్థాయిలో రుణాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పిస్తాననేటువంటి వాగ్దానం కూడా చేయడం జరిగింది. కాబట్టి వైశ్య మిత్రులారా, మీరందరూ కూడా ఖచ్చితంగా పెనుగొండ ఉపేంద్ర గారికే ఓటు ద్వారా పూర్తి స్థాయిలో రేపు జరగబోయేటువంటి ఆదివారం 30వ తారీఖు నాడు జరగబోయే వాసవి గార్డెన్లో మరి ఎలక్షన్ పరిస్థితుల్లో మీరు 2వ నెంబర్ మీద ఖచ్చితంగా వారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మనకి ఒక పూర్తి స్థాయిలతో నిబద్ధత, సమర్థత మరి కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ సంఘానికి అధ్యక్షుడిగా రావటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వినమ్రపూర్వకంగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పెనుగొండ ఉపేంద్ర గారికి ఓటు వేసి మద్దతు తెలపవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి.